టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనుకున్నది సాధించాడు. కెప్టెన్సీపై కన్నేసిన పించ్ హిట్టర్ దాన్ని దక్కించుకున్నాడు. బరిలోకి సారథిగానే దిగాలి అనుకున్న పంత్ అదే చేసి చూపించాడు. ఆ జట్టు తనకు ఉద్వాసన పలకడంతో పట్టుదలతో ఉన్న పంత్ ఎటకేలకు కెప్టెన్సీ దక్కించుకుని సంతోషంలో మునిగిపోయాడు. మరి పంత్కు కెప్టెన్సీ ఎలా దక్కింది, ఏ టీంకు అతడు సారథిగా నియమితుడయ్యాడనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ నూతన సారథిగా పంతు నియామకమయ్యాడు. ఐపీఎల్ 2025లో లక్నోను కెప్టెన్గా ముందుండి నడిపించనున్నాడు ఈ పించ్ హిట్టర్. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్లేస్లో కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్నాడు పంత్. గతేడాది ఆఖర్లో జరిగిన మెగా ఆక్షన్కు ముందు అటు ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ను వదులుకుంది. ఇటు లక్నో టీం నుంచి రాహుల్ బయటకొచ్చాడు. వేలంలో రాహుల్ ఢిల్లీకి వెళ్లగా పంత్ను 27 కోట్ల రూపాయల ఊహించని ధర చెల్లించి ఎల్ఎస్జీ సొంతం చేసుకుంది. కాగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2021 సీజన్తో ఈ క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టింది. గత 3 సీజన్లలో కేఎల్ రాహుల్ సారథ్యంలో లక్నో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. 2 సార్లు ప్లేఆఫ్స్లో అడుగుపెట్టినప్పటికీ తుదిపోరుకు అర్హత సాధించలేకపోయింది. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాహుల్ను లక్నో రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ ఏడాది సీజన్లో కేఎల్ రాహుల్ స్థానాన్ని పంతు భర్తీ చేయనున్నాడు. మెగావేలం ముగిసి చాన్నాళ్లు కావస్తున్నా కొత్త కెప్టెన్ ఎవరనేది లక్నో ప్రకటించలేదు. అదే సమయంలో ఆ పోస్టు కోసం జట్టులోని సీనియర్ బ్యాటర్ నికోలస్ పూరన్ పేరు బాగా వినిపించింది. దీంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ సస్పెన్స్కు తెరదించుతూ పంతు తమ కొత్త కెప్టెన్ అని తాజాగా ప్రకటించింది లక్నో యాజమాన్యం. ఈ సందర్భంగా ఆ టీం ఓనర్ సంజీవ్ గోయింకా మాట్లాడుతూ పంతు పుట్టుకతోనే లీడర్ అని మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్గా అతడు కెరీర్ను ముగిస్తాడని జోస్యం పలికాడు. ఒకవైపు పంతుకు కెప్టెన్సీ, మరోవైపు ఓనర్ మాటలు, అటు టీం కూడా బలంగా ఉండడంతో లక్నో ఈసారి కప్పుపై కర్చీఫ్ వేసినట్లు కనిపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు. మరోవైపు ఐపీఎల్లో కెప్టెన్గా పంతుకు అనుభవం ఉంది. 2016 సీజన్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ అప్పటినుంచి గతేడాది సీజన్ వరకు అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2021 నుంచి 2024 వరకు ఢిల్లీ కెప్టెన్గా రిషబ్ పనిచేశాడు. అయితే గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్కు మాత్రం దూరమయ్యాడు. మళ్లీ గతేడాది సీజన్తో పంతు రీఎంట్రీ ఇచ్చాడు. వ్యక్తిగత ప్రదర్శనతో అతడు ఆకట్టుకున్నప్పటికీ సారథిగా మాత్రం జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి నాయకత్వంలోని ఢిల్లీ జట్టు లీగ్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టింది. మరి రాబోయే ఐపీఎల్లో కెప్టెన్గా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.